Hi, hello, welcome to Hema Vlogs. After a long days, back with another video. ఈ వీడియో గురించి ఏంది అని అంటే నేను ఎగ్ బిర్యానీ ట్రై చేసిన అనమాట. జనరల్గా డైలీ నార్మల్గా బాక్స్ ప్లెయిన్ రైస్ కర్రీ అవన్నీ బోర్ వచ్చింది అని చెప్పి నేను బిర్యానీ ట్రై చేసిన. బాస్మతి రైస్ ఎట్లా చేసాను బిర్యానీ అని అంటే, ఫస్ట్ మనము ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి సేమ్ పన్నీర్ లాగానే ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టామన్నమాట. అండ్ దాన్ని పక్కన పెట్టి ఇంకొక స్టవ్ పైన నేను రైస్ పెట్టిండే. ఇది సమ్వాట్ మీడియం అవుతూ ఉండాలి, తగ్గుతూ ఉండాలి. అది ఉడికేటప్పుడు వాటర్ని స్క్వీజ్ చేసి ఆయిల్ మాత్రమే పైకి వస్తుంది. దీని తర్వాత ఇది చల్లారనికి నేను పక్కన పెట్టేసుకొని వేరే ఆరోమేట్స్ ఇవన్నీ తీసుకున్న స్పైసెస్. ఎందుకు అంటే కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఈ స్పైసెస్ అన్నీ అందరికీ అవేర్నెస్ ఉంది కదా, జనరల్ స్పైసెసే వేసుకున్నాను నేను. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఏమి వేయలేను, నార్మల్గా వేసాను. కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, సో మీ దాన్ని బట్టి వేసుకోవాల్సిందే. అది నాకు తగ్గట్టు వేసుకున్నాను. మిర్చి వేసాను నేను, ఇంకా అందులో చిల్లీ పౌడర్ వేయలేదు, మిర్చి వేసాను కాబట్టి చిల్లీ పౌడర్. ఈ మిర్చి కర్రీలోనే పేస్ట్ చేసేటప్పుడు కలిపేసుకున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేశారు. నాకైతే నా మైండ్లో ఏది వచ్చిందో అదే చేశాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. బాగానే వచ్చింది, కాకపోతే రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. రైస్ కుక్ అయిందనమాట, లైక్ 80%, 85% పెట్టినాను. మొత్తం పెడితే మెత్తగా అవుతుందేమో అని చెప్పి భయమై తీసేసిన. నేను తీసి వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక ఏమంటారు హోల్స్ ఉన్నది గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేసిన. మొత్తము వేసి అది వాటర్ అయ్యే వరకు అది డ్రైన్ అవుతుంది. ఇంకొక దగ్గర నేను వేరే కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను, మసాలా కర్రీ. మొత్తం కుక్ చేసినాం అనుకో మెత్తగా అయితే బాగోదు కదా, సమ్వాట్ కొంచెం పొడిగా అయితే ఉండాలి కదా రైస్. మరీ హోటల్ స్టైల్ కాకుండా సమ్వాట్ హోటల్ లాగా చేశాను. ఇంకా మీ అందరికీ నచ్చుతుందో తెలియదు, కాకపోతే స్పైసెస్ మంచిగా, కానీ మా ఇంట్లో తిన్న వాళ్ళు అయితే మంచి రిజల్ట్స్ ఇచ్చిండ్రు. అన్నంని ఇంత ప్రిపేర్ చేసినాము. దీని తర్వాత ఏదైతే పేస్ట్ ఇంతకుముందు మీకు చూపించిందో అది నేను మిక్సీ లాగా గ్రైండ్ చేసి పెట్టినమాట. దానికన్నా ముందు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని వాటిని వేయించుకోవాలి. కారం, ఉప్పు, పసుపు ఆయిల్లోనే వేయించుకొని అది వేయించుకోవాలి కొంచెం సేపు. ఇక పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ ఆయిల్ దాంట్లోనే వేసి మసాలా కర్రీలాగా చేస్తాను. ఎందుకు పేస్ట్ చేయాలంటే, కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లలో కరివేపాకు, కొత్తిమీర అన్నీ పక్కన పెడతారు కదా, అట్లా పెడతారని చెప్పి పేస్ట్ చేసి తొందరగా బాయిల్ చేసిన ఎగ్స్ వేయించుకున్న కారం, ఉప్పు, పసుపుతో ఆయిల్లో అవి ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. అందరికీ తెలుసు ఎట్లా రోస్ట్ చేసుకోవాలి. సింపుల్గా మార్నింగ్ పిల్లలకి వెళ్ళేటప్పుడు బాక్స్లో కూడా అయిపోతుంది. మరీ అంతేం తప్పు కాదు. ఇందులో అన్ని అరోమేట్స్ వేసి ఆనియన్స్ వేసి వేయించినాము. అవి మాడిపోలేదు అది యాక్చువల్గా. దీంట్లోనే నేను ఎగ్స్ రోస్ట్ చేసిన, అందుకని కలర్ అట్లా మారింది. అందులోనే ఆయిల్ నేను వేసేసి అది ఆనియన్స్ అన్నీ రోస్ట్ చేసుకున్నాను అనమాట. చాలామంది ఇట్లా బ్రౌన్ అట్లా వచ్చే వరకు ఉండాలి, కానీ వైట్ ఆనియన్స్కి బ్రౌన్ వచ్చే వరకు ఉంటే ఏమవుతుంది. ఇవి సమ్వాట్ పింక్ ఆనియన్స్ కదా, చాలా టైం పడుతుంది. కాబట్టి నేనేమి గార్నిషింగ్ అట్లా ఏం చేయలేదు. దీంట్లోనే ఇప్పుడు ప్యూరిఫై మొత్తం వేసి అరోమేట్స్ అన్నీ వేసేసుకొని అవి ఎంత క్వాంటిటీస్ అవన్నీ డౌట్ వస్తుంది. ఇట్స్ యువర్ విష్, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ కాదు. నాకైతే సర్టన్ ఎగ్స్ ఆ ఎగ్స్ తోటి మేనేజ్ చేసి వేసిన అనమాట. అంత కాకపోయినా ఏదో కొంచెం చేస్తుంటే ఎవరికైనా వస్తుంది కదా, అట్లా చేసినాను. ఇంకా దీంట్లో ఏంది అని అంటే, మనం బయట అది ఇది తినే బదులు ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ట్రై చేస్తే బాగా అనిపిస్తుంది కదా, అందుకే ఇంట్లో కూడా ట్రై చేసిన అనమాట. అప్పుడప్పుడు ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో.
ఏదైనా క్లౌడ్ కిచెన్ దేనికైనా కావాలి అంటే పెట్టుకోవడానికి. దీంట్లోనే నేను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ అని అంటారు కదా, అట్లా వేసి దాన్ని కూడా నేను మళ్ళీ సిమ్లో పెట్టి రోస్ట్ చేసిన. అది మగ్గుతూ ఉంది అట్లా. చాలామంది ఇప్పుడు ఉమెన్ ఆఫీస్కి వెళ్ళి మనం వర్క్ చేసే బదులు రెస్టారెంట్స్ అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక మన హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది, తిండి తక్కువ అయిపోయింది. కాబట్టి ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా వాళ్ళు ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నారు. ఫుడ్ తీసుకొని ప్రిపేర్ చేసి నచ్చకపోతే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆఫీస్లలో కూడా ఫుడ్ పెడతామంటారు కానీ ఏమంత మంచిగా ఉండదు కంపేర్ టు హోమ్ ఫుడ్. కాబట్టి ఇప్పుడు చాలామంది హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న స్టాల్స్ బండిల పైన చూస్తుంటే అర్థమవుతుంది మనకి. గచ్చిబౌలి, హైటెక్, నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్తుంటే మధ్యలో ఉప్పల్లి అట్లా ప్లేస్లలో పెడుతున్నారు టిఫిన్స్, మిల్లెట్స్ అట్లా. ఎందుకు అని అంటే ఇప్పుడు వర్కింగ్ ఎక్కువ అయిపోయింది, తినడం తక్కువ అయిపోయింది అందరికీ జనాలు, కానీ అట్లా పెడుతున్నారు. సో ఎవ్రీ ఉమెన్ ఆర్ మెన్కి ఇప్పుడు ఈ ఐడియాస్ చాలా వస్తున్నాయి రెస్టారెంట్స్ పెట్టుకోనికి. ఎందుకంటే ఫుడ్ చాలా కరువు అయిపోతుంది అందరికీ, సంపాదన మీద ప్యూరిఫై చేసేసిన చూసింది కదా. దాంట్లో అరోమేట్స్ అన్నీ వేసేస్తాను నేను. వేసి అది చిన్నగా బాయిల్ అవుతూ ఉంటుంది. దాంట్లోనే రైస్ కూడా వేస్తాను. సో ఎందుకు ప్రిఫర్ చేస్తుందంటే నేను చూస్తున్నాను చాలామందికి జాబ్ చేసి పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ లేకపోతే నైట్ వెళ్ళి మార్నింగ్ రావడం, ఇదంతా ఎందుకు, అట్లా పోతే ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతున్నారు అని వాళ్ళ ఓన్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటున్నారు చాలామంది. 90% ఫుడ్ బిజినెస్ పెట్టుకోవడమే నేను చూస్తున్నాను. అరోమేట్స్ అనేది వేసి ధనియా పౌడర్ కూడా వేసిన పైకి. ఎందుకు అని అంటే మనకు ఏమంటారు, ఎంప్లాయీస్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా అంత పెట్టట్లేదు. మనం పెద్ద పెద్ద హోటల్స్కి పోతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కానీ ఎవరైతే ఇట్లా చిన్న స్టాల్స్ పెట్టుకొని ఉంటారు చూడు, వాళ్ళ దగ్గర మినిమల్ ప్రైజెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి క్లౌడ్ కిచెన్ అని వచ్చింది. క్లౌడ్ కిచెన్ చాలామంది క్లిక్ అయ్యింది, చాలామంది రివ్యూస్ కూడా ఇస్తున్నారు. దాని సర్టిఫికేట్ కావాలి అది ఇది అని చెప్పి చిన్న బండి పెట్టుకొని రోడ్ పైన చాలామంది క్లిక్ అయ్యే వాళ్ళకి చాలామంది క్లిక్ అవుతుంది అండ్ దే ఆర్ ప్రొసీడింగ్ దేర్ బిజినెస్. వాళ్ళు ఆపట్లేరు. ఇవాళ రాకపోయినా రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు. ఒక్కటి తిన్నా అందరికీ ఫార్వర్డ్ చేస్తాం కదా, అట్లా అని వాళ్ళు తింటున్నారు, చెప్తున్నారు కూడా వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ స్ట్రాటజీ సొసైటీలో ఎన్ని లక్షలు పెట్టి ఎంత చదువుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే 10,000 20,000 జీతాల కన్నా ఆ బిజినెస్లు ఎట్లా చేసుకోవాలా అని డెవలప్ చేసుకుంటున్నారు చాలామంది. ఆ మసాలా కర్రీలో రైస్ వేసేసిన నేను. చాలామంది ఎట్లా చేయాలి ఏంటి అనే థాట్లోనే ఉంటున్నారు. కాబట్టి మీకు ఇట్లా రెస్టారెంట్స్ బిజినెస్ పెట్టుకోవాలనే ఐడియా ఉంటే మంచిగా చాలా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, జీరో ఇన్వెస్ట్మెంట్. లైక్ నీకున్న ఇంట్లో ఇంగ్రీడియంట్స్, నీకున్న ఇంట్లో గ్రాసరీస్తో చిన్న చిన్న ప్రిపేర్ చేసుకొని చిన్న స్టాల్స్ పెట్టుకొని స్మాల్ గోల్ నుంచి బిగ్ గోల్ వెళ్తాం. అంతేగాని ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ ఎక్స్పెక్ట్ పెట్టి రాకపోతే మళ్ళీ ఫీల్ అవ్వద్దు మనం. అందుకని ఎప్పుడైనా సరే స్మాల్ దాంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాను ఇట్లా పెట్టుకొని రెస్టారెంట్స్ పెడుతున్నారు అండ్ ఏమంటారు రివ్యూస్ కోసము. బయట మార్కెట్లో ఇప్పుడు ఎట్లుంది బిజినెస్కే మంచిగా ఉంది అయ్యే వాళ్ళకి అవుతుంది, కానీ మంచిగా చేసుకుంటే దేనికైనా ప్రిఫరబుల్ ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ హైబ్రిడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. అంతేగాని ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్ కదా. బిజినెస్ కూడా పర్మనెంట్ కాదు, కానీ ఒక్కరోజు ఆఫీస్ పోయినోడు ఒక్కరోజు 1,000 రూపాయలు 2,000 500 సంపాదించుతాను. బిజినెస్ వాళ్ళు పర్ డే అన్నీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ పోయినా ఒక 10,000 అయితే వాళ్ళ చేతికి మిగులుతాయి. ఆ 10,000లో వాడికి అన్ని ఖర్చులు పర్సనల్గా పోగా 2,000-3,000 అయితే మిగులుతాయి కదా. కనీసం 2,000 మిగిలిన 2 × 30
32కి 60,000 అయితే మనకు వస్తుంది కదా. వాడు అట్లా ఎన్ని 60లో జమ చేస్తే వాడు ఎన్ని కరోడ్పతి అవుతాడు. అంబానీ ఒక్కడే రిచెస్ట్ మ్యాన్ కాదు, అంబానీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు బయటపడిన వాళ్ళు. కాబట్టి రెస్టారెంట్ ప్లాన్ చేసుకొని అందరికీ ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి అని నా సజెషన్. ఈ వీడియోలో ఆ రెసిపీ ఎట్లయితుందో మీరు చూసినారు. నాకైతే నేను వచ్చినట్టు చేసినాను. నేను గీ వేసినాను కంపల్సరీ. నాకు ఎందుకో స్పైస్ ఎక్కువ అనిపించింది, తినరేమో అనుకొని కొంచెం గీ వేసిన, తిన్నారు అందరూ. నాట్ బ్యాడ్, అందరికీ నచ్చింది నేను చేసిన రెసిపీ. మీకు కావాలంటే మీరు ట్రై చేయండి, నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో లాస్ట్కి నేను ఓన్లీ పుదీనాతో గార్నిష్ చేసినాను. సో మీకు ఇట్లాంటి రెసిపీ కావాలి అనుకుంటే ఒకరోజు అంతా ఏమంటారు ఫ్రస్ట్రేషన్, ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అయిపోయి పక్కన పెట్టి ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి అచీవ్ అవుతుంది అన్నమాట. నేనైతే బాగానే చేసినాను, కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి. సో ఎనీవేస్ గుడ్ టు మై సెల్ఫ్ అని డిసైడ్ అయినా. సో ఫైనల్లీ ఇది అన్నమాట నా బిర్యానీ స్టేటస్. లాస్ట్కి ఎగ్ని లాస్ట్కి పెట్టేసిన, మొత్తం పైన గార్నిష్ టైప్ చూస్తున్నారు మీరు. అదనమాట నా రెసిపీ. సో మీకు ఇలాంటి రెసిపీ నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేయండి, తినండి. కానీ నన్ను మాత్రం తెచ్చుకోవద్దు. నాకు నచ్చినట్టు నేను చేసి నా ఛానల్లో పెట్టాను. మీరు మీకు నచ్చినట్టు ఇది చూస్తూ చేసుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదండి ఇవాళ నా వీడియో. ట్రై చేయండి, ట్రై చేసి మీకు బెటర్ మంచిగా ఉంది అని అంటే యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.